आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। तिल्लम वेंकट राव ने मुबीना तौर पर सियासी फायदे के लिए लंबाड़ी बरादरी को एसटी फहरिस्त से खारिज करने की दरख्वास्त सुप्रीम कोर्ट में दी। इस इक़दाम की शदीद मजम्मत तेलंगाना सेवालाल सेना की रियासत सदर बरनुत हुसैन नायक, स्वराज नायक और दीगर तंजीमों के रहनुमाओं ने की। इन्होंने कहा कि लंबाड़ी बरादरी को हुकूक के तहफ़्फ़ुज़ के लिए जद्दोजहद जारी रखी जाएगी। కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నారు. కావున మేము విద్యార్థి సేన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సేన, మేము విద్యార్థుల తరపున కూడా మా సంఘం తరపున మేము ఈరోజు ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు కులాల మధ్య ఈ పంచాయతీ పెట్టే ఒక కొత్త విధానాన్ని మన తెల్ల వెంకట్రావు గారు అవలంబిస్తున్నారు. కావున మేము హెచ్చరిస్తూ ఉన్నాము, నువ్వు ఈరోజు మా లంబాడీల ఓట్లతో గెలిచి ఈ యొక్క లంబాడీలకు మా ఎస్టీ వాళ్ళకి చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నావు. దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెల్ల వెంకట్రావు చూసుకుంటే పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. పొంగులేటి పాత్ర దీంట్లో స్పష్టంగా ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బనకచెర్ల విషయంలో లంబాడీలు ఆ రోజు ఏదైతే ఫార్మాసిటీని ఎదిరించారో దాన్ని ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకొని ఈరోజు లంబాడీలను ఎలాగైనా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కాలని చేసే కుట్రల్లో భాగమే ఇవి. ఎందుకంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మా సామాజిక వర్గాన్ని అసలు ప్రాధాన్యత కూడా ఎక్కడ కూడా కల్పించట్లేదు. ఏ పదవుల్లో చూసినా కూడా మేము దాదాపు తెలంగాణలో 50 లక్షల జనాభా ఉన్నాము. అలాంటి వారు కూడా మేము ఈరోజు మంత్రి పదవి కావాలని అడిగే పరిస్థితిలో ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబో కాలంలో మీకు స్థానిక సంస్థల్లో చావు దెబ్బ తప్పదని మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము. రాబో కాలంలో ప్రతి తండాల్లో కూడా చైతన్యపరిచి మీకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతామని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సేవాలాల్, జై జై సేవాలాల్.